ఇవాళ కేతరపల్లి మున్సిపాలిటీలకు వచ్చినాం. మరి ఇక్కడ ప్రచారం అంతా అయితే ముమ్మరంగా సాగుతాంది. మరి ప్రచారంలో తమ అభ్యర్థులను గెలిపించుకోనికి మంత్రి గారే తమ స్వయంగా భుజాల మీద వేసుకొని కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. మరి వాళ్ళ కార్యక్రమాలు ఏం చేస్తాండ్రు, ప్రచారంలో ఏం జరుగుతుందో ఆ మంత్రి గారి మాటలనే కనుక్కుందాం. శనార్థి సార్. శనార్థి. ఇక మన కేతనపల్లి మున్సిపాలిటీని అయితే వేరే వేరే పార్టీల వాళ్ళు, రాష్ట్ర నాయకులు అందరూ వస్తాను. ఇక మీరేమో ఒక్కరే మీ భుజాల మీద వేసుకొని కట్టపడతాను, రాత్రి పగలు తిరుగుతాను. మరి మీరు ప్రచారంలోకి పోయినప్పుడు ప్రచారం ఎట్లా నడుస్తుంది, మీ అభ్యర్థులను ఎట్లా గెలిపించుకోవాలనుకుంటాను, ఒక్కసారి మీ మాటలలో చెప్తే మా వాళ్ళందరికీ తెలియజేస్తాం. ఒక విషయము, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం ఉండే. నేను ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో సింపుల్ థింగ్స్, సీసీ రోడ్లు, డ్రైన్స్, నీళ్లు, ఇవన్నీ కూడా వాళ్ళు 10 సంవత్సరాల నుంచి నిజంగా కష్టపడుతున్నారు. సో కేతాన్పల్లి మున్సిపాలిటీలో, చెన్నూరు మున్సిపాలిటీలో 100 కోట్ల రూపాయలతోని నేను సీసీ రోడ్స్, సైడ్ డ్రైన్స్ చేపిస్తున్నాను. ఒక 100 కోట్లతోని అమృత్ స్కీమ్, దీంట్లో ఇంటింటి నల్లకు ఈ స్కీమ్ కూడా ఈ 3 మున్సిపాలిటీస్లో నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇంకొక 6 నెలల్లో ఈ 3 స్కీమ్స్ కూడా పూర్తిగా అయిపోతాయి. సో 6 నెలల్లో వాళ్ళకి ఇంటింటికి నల్ల నీళ్ళు కూడా వస్తాయి. సో నాకు ప్రజల ప్రేమ ఏదైతే నా పైన ఉందో అది నా ధీమా అన్నమాట. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, మా అభ్యర్థులకు ఓటేసి గెలిపిస్తారని. ఇప్పుడు హరీష్ రావు వచ్చిండు. నిజంగానే హరీష్ రావు ఏ ముఖం పెట్టుకొని వచ్చిండు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఏదైతే నిధులు, డిఎంఎఫ్టి నిధులు, సిఎస్ఆర్ నిధులు, ఈ నిధులన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలకు ఖర్చు పెట్టే నిధులు. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, హరీష్ రావు కాన్స్టిట్యున్సీకి, సిద్దిపేటకి, గజ్వెల్ కాన్స్టిట్యున్సీ కేసీఆర్కి, సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ రామారావుకి, ఇవన్నీ నిధులు ఇక్కడ నుంచి డైవర్ట్ చేసి అక్కడ తీసుకువెళ్ళారు. సో ఖజానా ఖాళీ, ఇక్కడ మున్సిపాలిటీల ఖజానా ఖాళీ, రాష్ట్రంలో ఖజానా ఖాళీ. వీళ్ళు టిఆర్ఎస్ నాయకులు వీళ్ళందరూ కూడా ఇసుకే దందా, భూదందాల బిజీ అయిపోయినారు. వీళ్ళకు టైం లేకుండే, అరే మా ప్రజల పరిస్థితులు ఎట్టున్నాయి, మా ప్రజల కోసం పనిచేయాలని చెప్పి ఆ సోయి లేకుండే. వాళ్ళు కేవలము ముఖ్యమంత్రి డీలు, పెద్ద పెద్ద ప్రాజెక్టుల కమిషన్లు ఎట్లొస్తాయి మీరు చూసినారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, హరీష్ రావు దానికి ఇరిగేషన్ మినిస్టర్ ఉండే. 200 ఎకరాల భూమి బబ్బర్ చిల్కల, దేవులవాడ, లక్ష్మీపూర్లా అక్వైర్ చేసిండు. కానీ 4 సంవత్సరాలు వారికి ఒక్క పైసా కూడా ల్యాండ్ అక్విజిషన్ రాలే. పాపము రైతులు, వాళ్ళ దగ్గర ఏముండవు. కానీ వీళ్ళు రైతులకు ఇవ్వకుండా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చి వాళ్ళకు ప్రపంచంలో ధనికులు చేసిన సంగతి. అయితే వీళ్ళకు ఏం ముఖం లేదు ఇక్కడికి వచ్చి అడగనికే. ఇది చెన్నూరు ప్రజలకు మొదటి సమాధానం ఇవ్వాలి. మా నిధులు ఏదైతే మా దగ్గర ఉండేనో ఎందుకు మీరు డైవర్ట్ చేస్తున్నారు? సో ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఎక్సెప్ట్ సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ కొన్ని చోట్ల రోడ్ వైండింగ్, దాని తప్ప టౌన్లో లోపల వార్డులలో పోతే ఏ అభివృద్ధి కూడా సరిగా కాలేదు. సారు, ఇక ఇప్పుడు మీకు కొంచెం ఇబ్బందే ఉన్నది. మెదకు కూడా ఇన్ఛార్జిగా మీరే ఉన్నారు. అక్కడేమో ఇన్ఛార్జి మంత్రి, ఇక్కడేమో సొంత నియోజకవర్గం. మరి ఇక్కడ మీరేం చేసిరంటే గెలుపు గుర్రాలు అసలు అభ్యర్థులను నిల్చోబెట్టిండ్రు. మరి వీళ్ళ గెలుపు కోసం స్థానికంగా ఏం సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తాను ప్రజలు, వాటిని మీరు ఎట్లా తీర్చాలనుకుంటాను? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గ్రామాలు తిరిగిన, మున్సిపాలిటీలో అన్ని వార్డులలో తిరిగిన, ఏం సమస్యలు ఉన్నాయి కనుక్కొని నేను వాళ్ళకు నిధులు పెట్టడం జరిగింది. ఇప్పుడు 10 సంవత్సరాలు సుమన్, 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉండే, 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండే, ఎప్పుడు కూడా ప్రజల దగ్గర తిరగలే. ప్రజల దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళ కోపాలు ఏముంటాయి, వాళ్ళ బాధలు ఏమున్నాయి మనకు అన్నీ కూడా తెలుస్తాయి. కానీ వీరు సమస్యల గురించి ఎప్పుడు కూడా ప్రజల దగ్గర పోలేదు. ఖాళీ సీఎం ఆఫీస్, క్యాంప్ ఆఫీస్, బ్యాక్ ఇంతే చేసినాడు. కానీ ప్రజల
నాడి ఏంది, ప్రజలకు ఏం చేయాలి, ఇవన్నీ కూడా మర్చిపోయి అహంకారం ఏదైతే టిఆర్ఎస్ పార్టీ నాయకులకు వచ్చిందో ఆ అహంకారం. ఎందుకంటే ఇసుక దందాల వేలాది కోట్ల రూపాయలు సంపాదించు, భూ కబ్జాలో వేలాది కోట్ల రూపాయలు సంపాదించు. సింపుల్ ఖైతాన్ పనిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేపించి బ్రిడ్జ్ కట్టించిన. ఆ రోడ్ లింకేజే 10 సంవత్సరాలు తీసుకుంది ఆయనకు చేయనికి. నేను వచ్చిన తర్వాత అది పూర్తిగా చేయడం జరిగింది. ఖైతాన్పల్లిలో శ్మశాన వాటిక లేదు. నేను సింగరేణి సంస్థతోనే మాట్లాడి 2 సార్లు 20 ఎకరాలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నప్పటికీ కూడా రిజెక్ట్ చేసిన హెడ్ ఆఫీస్. అయితే నేను పోయి సిఎండితో మాట్లాడి 10 ఎకరాలు శ్మశాన వాటికకి, 5 ఎకరాలు క్రిస్టియన్స్ క్రిమటోరియంకి, కబ్రస్థాన్కి అలాట్ చేపించి 2 కోట్ల రూపాయలు నిధులు కూడా శాంక్షన్ చేపించి పనిచేస్తుంది. ఈ బీ జోన్లో ఒకటి, మన గదర్ రైడ్లో అక్కడ కూడా ఒక శ్మశాన వాటిక శాంక్షన్ చేపించి 1,20,00,000 రూపాయలతో అక్కడ ఒక శ్మశాన వాటిక కడుతుంది. అంటే ఇవన్నీ బేసిక్ అవసరాలు ప్రజలకు. ఇది మర్చిపోయి వారు నిజంగానే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కేవలం కమిషన్ల కోసం చేసిన కానీ ప్రజల కోసం పనిచేయలేదు. అయ్యా, రాజకీయాలు మీకు కొత్త కాదు, మీకు రాజకీయాలు కొత్త కాదు. మీరు చిన్నప్పటి నుండి సాధక బాధకాలు తీర్చిండ్రు. మీరు పదవిలు ఉన్నా లేకున్నా విశాఖ చారిటీ తరఫున కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. సరే, ఇప్పుడు మన కేతనపల్లికి వచ్చేసరికి సింగరేణి ఓట్లు కీలకంగా ఉన్నాయి కదా. సింగరేణి కార్మికుల కోసం ఏమన్నా కొత్తగా ఏమన్నా చేసేది ఉన్నదా? సింగరేణి కార్మికులకు తెలుసు, ఒక 25 సంవత్సరాల క్రితము సింగరేణి సంస్థ BIFRలో వెళ్ళినప్పుడు అప్పుడు కాకా వెంకటస్వామి గారే అక్కడ కొట్లాడి నరసింహారావు గారు ప్రధానమంత్రితో 400 కోట్ల రూపాయలు ఇప్పించి ఆ సంస్థను కాపాడాడు. 1,00,000 ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడాడు. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో 1,00,000 ఉద్యోగాలు ఉన్న సింగరేణి సంస్థకు 38,000 సంఖ్య తగ్గించింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు అడ్డుకున్నారు. కొత్త గనులు తేవాలంటే అడ్డుకొని అప్పుడు సింగరేణి సంస్థ ఒరిస్సాకు పోయినారు. ఒరిస్సాకు పోతే ఒరిస్సాలో ఉద్యోగాలు వచ్చినాయి, కానీ మన ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు రాలేదు. నేను వారికి నచ్చజెప్పి వేలంలో పాల్గొనాలి. ఒక గణ్యం మనకు రావడం జరిగింది RK5లో. దాని ద్వారా కూడా మన ఈ ప్రాంతంలో 5,000 ఉద్యోగాలు వస్తాయి. తర్వాత సింగరేణి పవర్ ప్లాంట్ మా నాన్నగారు ఉన్నప్పుడు ఇక్కడ 850 మెగావాట్ల జైపూర్ పవర్ ప్లాంట్ స్థాపించడం జరిగింది. ఇప్పుడు నా హయాంలో నాకు అవకాశం వచ్చింది. మళ్ళా వారికి నచ్చజెప్పి 1,250 మెగావాట్లతో ఇంకొక సింగరేణి ఎక్స్పాన్షన్ ప్లాంట్ కూడా అతి త్వరలోనే ప్రారంభమిస్తారు. ఈ 2 సంవత్సరాలు ఆ ప్లాంట్ కూడా పూర్తిగా. సరే, ఇక ఇప్పుడు వస్తే రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళదే ఉంది, స్థానిక మంత్రి వాళ్ళకు అండదండలుగా ఉన్నాడు. వీళ్ళ అభ్యర్థులందరూ కూడా విజయం సాధించి కేతనపల్లి మున్సిపాలిటీలో వీళ్ళ జెండా ఎగురవేయాలని అందరి తరపున మనం కూడా కోరుకుంటాం సార్. మీ అభ్యర్థులందరూ విజయడంక మోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సిటీ కమిషనర్ శనార్థి సార్. థ్యాంక్ యూ శనార్థి.